మళ్ళీ చెప్పండి. Back in. ఏవిఎస్ గారు ఇండస్ట్రీకి తల్ల నలుకలాగా ఉండేవారు. ఆయన మంచి కమెడియనే కాకుండా మంచి హ్యూమన్ బీయింగ్ కూడా. పర్టికులర్గా మన సినిమా ఇండస్ట్రీకి రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఇండస్ట్రీ ఎప్పుడు స్పందించినప్పుడు మాతో పాటుగా ఎప్పుడూ ఉండి ఆర్టిస్టులందరినీ కోఆర్డినేట్ చేసడానికి ముందుండి చాలా సైక్లోన్ కానీ అంతకుముందు కానీ ప్రతి క్రికెట్ మ్యాచ్ కానీ ప్రతిదానికి ఆయనే ముందుండేవాడు. అండ్ ఏ రోజైనా కానీ సినిమా ఇండస్ట్రీ కోసం ఒక సమస్య వస్తే కలవాలంటే ఈయనే మా కోఆర్డినేటర్గా ఉండేవాడు. అది కాకుండా పర్సనల్గా కూడా నా సినిమాలో చేశాడు. నాకు పర్సనల్గా అన్నయ్య నేను 2 months బ్యాక్ కూడా ఈ సినిమాలో ప్రతిఘటనలో నేను చేయాలన్నయ్య, మన సినిమాలో మనం చేయకపోతే ఎట్లా అన్నాడు. ఒకటి వాళ్ళు ఇది తెలుసుకుని వినేసరికి నిజంగా తట్టుకోలేకుండా ఉంది. ఇండస్ట్రీకి తీరని లోటు, ఆయన ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలి. చూస్తున్నాడు, మాట్లాడాడు, నువ్వు ధైర్యంగా ఉండు, ఆర్గాన్స్ పనిచేస్తాయంటే అలాగే అన్నయ్య అన్నాడు. అన్న 10 నిమిషాలుగా అతను ఇప్పుడు చాలామంది అంటున్నారు, సార్ మిమ్మల్ని చూసి మేము ధైర్యపడ్డాము, 10 నిమిషాల్లో ఎలా చనిపోయాడండి. అది అర్థం కావట్లేదు. ఇప్పుడు
ప్రతిరోజు మమ్మల్ని అందరినీ నవ్వించడానికే ప్రయత్నించేవాడు. అమెరికా కలిసి వెళ్ళి నాటకాలు ఆడుతున్నప్పుడు పక్క రూముల వాళ్ళందరికీ ఫోన్లు చేసి నవ్వించేవాడు. అంటే ఏవిఎస్ ఉంటే అక్కడ నవ్వుల పుట్టాయి కాదు, నవ్వుల జల్లు ఉంటుంది అక్కడ. అలాంటి మనిషి ఇలా మా అందరినీ వాళ్ళు ఏడిపిస్తాడనేది అసలు అర్థం కాని విషయం. అది నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత, జర్నలిస్టు, భగవంతుడికి ఉన్న 10 అవతారాలు ఉన్నటువంటి అద్భుతమైన వ్యక్తి. మరి శ్రీనాథ కవి సార్వభౌముడు అతను మొట్టమొదట నటించిన చిత్రం రిలీజ్ అయింది మిస్టర్ పెళ్ళాం, కానీ నటించింది మాత్రం శ్రీనాథ కవి సార్వభౌమ. మరి ఇలాంటి చతురత కలిగినటువంటి విదూషకుడిని స్వర్గంలో దేవతలు కోరుకున్నారేమో అనిపిస్తోంది. ఏమైనా ఆ పాప తండ్రిని బతికించుకోవాలని 2008లో తన కాలేయాన్ని ఇచ్చి తండ్రికి మళ్ళీ పునర్జన్మనిచ్చింది ఆ బిడ్డ, ఒక తల్లి. అది మరి మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో అది తిరగబెట్టి ఇలా వెళ్ళిపోతాడని అనుకోలేదు. అతను తప్పనిసరిగా స్వర్గలోక ప్రాప్తిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 35 సంవత్సరాల అనుబంధం. అతను తెనాలిలో ఉన్నప్పుడు లలిత కళా సమాఖ్య ద్వారా ఎన్నో మంచి నాటకాలు ప్రదర్శించడానికి, అక్కడి నుంచి ఒంగోలు వచ్చాక మేమంతా కలిసి ఒంగోలులో సినీ మనోభిరామం అనేటటువంటి ఒక సంస్థ స్థాపించి అందులో ఆర్ట్ ఫిల్మ్స్ ప్రతి ఆదివారం ప్రదర్శింపజేయటం. ఒక 25 సంవత్సరాలుగా కలిసి జీవించాం. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఏవిఎస్ గురించి మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడు నేను ఊహించలేదు, అసలు భావించలేదు కూడా. 10 రోజుల క్రితం వరకు, 15 క్రితం వరకు బాగా మాట్లాడిన ఏవిఎస్ ఇవాళ సడన్గా మనకు కనపడకుండా వెళ్ళిపోతున్నాడంటే అది చాలా బాధాకరమైన విషయం. నేను తను కలిసి ఎన్నో సినిమాల్లో ఎంతో అద్భుతమైన క్యారెక్టర్స్ చేశాం, ఎంతో ఎంటర్టైన్మెంట్ నేను అతను కలిసి ఇచ్చాం. కొన్ని సినిమాల్లో అన్నయ్య అన్నయ్య అంటూ నన్ను ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయతగా చూసుకునే మనిషి ఏవిఎస్. ఈరోజు ఇటువంటి స్థితి భగవంతుడు ఆయన కల్పించినందుకు నిజంగా మనస్ఫూర్తిగా బాధపడుతున్నాను. వారికి, వారి కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ భగవంతుడు ఏవిఎస్ ఆత్మకి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా. ఏవిఎస్ ఎప్పుడు తల్లో నాలుగులాగా ప్రజల్లో మనిషిగా ఉంటూ అందరిని నవ్విస్తూ ఆయనకున్నటువంటి దీర్ఘకాలిక జబ్బు ఉన్నా సరే ప్రజలు నవ్వించేటువంటి క్రాఫ్ట్తో ఉండేవారు. అనేక సామాజిక చైతన్య వ్యాసాలు రాసేవారు రెగ్యులర్గా. ఆయన రాసినప్పుడంతా వెంటనే మెసేజ్ పెట్టేవాడు మాకు, అర్జెంటుగా దాన్ని చదివి అభిప్రాయం చెప్పని చెప్పారు. అలాగే కళాకారుడిగానే కాకుండా సామాజికవేత్తగా, సామాజిక మార్పుకు ఉపయోగపడేటువంటి అనేక అంశాలపైన అవగాహన ఉన్నటువంటి పరిపూర్ణ వ్యక్తి. సినిమాలో బయట కనబడలేదంటే చాలా బాధేస్తుంది. అలాంటి ఏవిఎస్ మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. కావలసిన వాళ్ళు, ఆత్మీయులు ఒక్కొక్కళ్ళు ఇలా చిన్న వయసులోనే వెళ్ళిపోతుంటే బాధ అనేది ఎలా ఉంటుందో మీ అందరికి కూడా తెలుసు. ముఖ్యంగా ఏవిఎస్ అతను జర్నలిస్ట్గా నా ఉదయం పేపర్తో ప్రారంభమయ్యాడు విజయవాడలో. అదే మనిషి నటుడిగా అన్ని రకాల పాత్రలకి ఏ పాత్ర అయినా చేయగలను అనే స్థాయికి ఎదిగాడు. నటుడిగానే కాకుండా ఒక మంచి ఆర్గనైజర్గా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీగా, అలాగే రాజకీయాల్లో కూడా ఒక చక్కని ఆర్గనైజర్గా, ఆల్రౌండర్గా ఎదిగాడు. మొన్న 10-12 రోజుల క్రితం మా ఇంటికి వచ్చాడు. చాలా హుషారుగా, నవ్వుతూ ఆనందంగా ఉన్నాడు. అతనికి మరి అంత తొందరలోనే ఈ రకంగా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. రాత్రి వార్త వచ్చేసరికి షాక్ అయ్యాం.
నిజంగా ఈ సంవత్సరం చాలామంది ముఖ్యుల్ని తీసుకువెళ్ళిపోతుంది. కనీసం అది ఇప్పటితోటైనా అది ఆగాలని భగవంతుడిని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియదు. మహానుభావుడని చెప్పుకోగల వ్యక్తిత్వం గల మనిషి ఈరోజు మన మధ్య లేడు అని అనుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆయన బతికినంత కాలం, ఆఖరి సినిమాలో వేషం వేసినంత కాలం 10 మందిని నవ్వించాడు. కానీ ఆఖరి దినాలు ఆయన జీవితంలో 4-5 సంవత్సరాలు మాత్రం ఎవరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన కంట తడి పెట్టాడేమో, ఆయన కంట తడి పెడుతూనే మరణించాడేమో అనిపిస్తోంది. ఆయన ఒక రకంగా చూస్తే ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కారు. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశంలో ఆయన 2 విధాలుగా కూడా ఇటు తెలుగు ఇండస్ట్రీకి అటు తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు మాత్రం ఎవరు తక్కువగా అంచనా వేసే పరిస్థితుల్లో ఉండరు. కానీ అంతకుముందు వారికి జరిగింది ఒక రకమైనటువంటి పెద్ద ఆపరేషన్. ఆ రోజుల్లోనే ఆయన బతకడా అని ఒక మీమాంసతో ఉన్నప్పుడే కొంతమంది కొంత సాయం చేసి, అన్నిటికంటే ముఖ్యం ఈరోజు చెప్పుకోవాల్సింది, బయటి వారి కంటే కూడా కన్న కూతురు చేసిన సాయం లాంటిది ఎవరు మర్చిపోలేదన్నమాట. ఆ తల్లి తన తండ్రికి చేయవలసినదంతా చేసి ఆయన ఆ తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన పరిస్థితి కొన్ని జబ్బులకి ఏమంటే విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి ఆయనకి లేకపోయింది. ఆయన ఎవరికైతే సాయం చేశారో, ఎవరెవరికైతే సాయం చేసి ఆయన వల్ల సాయం పొందారో, లబ్ధి పొందారో, ఆ పార్టీలు కూడా ఆయనకి తగినంత అండగా తోడుగా నిలవలేదేమో అన్న మీమాంస మాత్రం మనసావాచ నా మనసులో ఉంది. ఎవరికైనా ఉందో లేదో తెలియదు, కానీ ఆయన ఇంకా కొంతకాలం బతికేవాడే. ఆయన ఆరోగ్యం బాగా, ఆఖరిగా ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఆయన తీసుకొస్తున్నప్పుడు కూడా ఆ కళ్ళు తెరిచి ఒకసారి అలా చూసినప్పుడు కూడా ఈయన బతుకుతాడేమో అనే ఆలోచన నా మనసులో ఉంది. కానీ తొందరలోనే పోతాననుకోలేదు. అంటే ఆయనకు వచ్చినటువంటి ఆ వ్యాధి చాలా ఖర్చు పెట్టవలసిన డబ్బు చేయవలసింది అనుకుంటాను. అది జరగలేదు. నిజంగా ఒకటి మాత్రం చెప్పగలను, ఏ ఇండస్ట్రీలో ఉన్నాడో ఆ ఇండస్ట్రీకి జస్టిఫై చేశాడు, అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకున్నాడు. ఒక మామూలు కుటుంబంలో పుట్టి, అది కూడా మీడియాకి వెళ్ళి ఒక జర్నలిస్ట్గా, సబ్ ఎడిటర్గా, డెస్క్ ఇన్ఛార్జిగా పనిచేసి తర్వాత సినిమా జీవితం రావడం, 17 ఏళ్లలో 500 సినిమాల్లో యాక్ట్ చేశాడు. అదే మరి తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీగా ఉంటూ పోయిన ఎన్నికల్లో అయితే మొత్తం ప్రచారం అంతా బాధ్యత పెట్టుకొని చాలా బ్రహ్మాండంగా పనిచేశాడు. మళ్ళీ ఈసారి కూడా ఎన్నికల్లో ఆయనే బాధ్యత తీసుకుంటారని చెప్పి కూడా ముందుకొచ్చారు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్నే మురళీమోహన్ గారు చెప్పినట్టు వారు పోయి చూసినప్పుడు కూడా వారితో మాట్లాడడం, ఆయన రెస్పాండ్ కావడం, తర్వాత ఆయన వస్తానే ఆయన చనిపోవడం జరిగింది. ఏదేమైనా ఓసారి విధి. ఆయన ఆలోచిస్తే అందరినీ నవ్విస్తూ ఆయన ఎప్పుడు కూడా అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోయినా ఆయన నవ్వులు ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటున్నా. ఆయన కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాను. ఏవిఎస్ గారు మనతో లేరు అంటే వినడానికి చాలా బాధగా ఉంది. తనతో చాలా సినిమాలు నేను యాక్ట్ చేయడం జరిగింది. పాస్ట్ 2 months మేము ఇద్దరం తరచూ మాట్లాడుకుంటున్నాం. ఆయన వాళ్ళ ఊరికి రమ్మని దాదాపు ఒక 2 ఏళ్ళ నుంచి అడుగుతున్నారు. తెనాలి రండి, మీకు సావిత్రి అవార్డు ఇస్తాము అని. ఆయన ప్రతిసారి అడిగినప్పుడల్లా నాకు చాలా ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. నిజంగా రాత్రంతా నిద్రపోలేదు. ఎన్నిసార్లు ఆయన ఇన్వైట్ చేసినా నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఆ రుణాన్ని అంటే ఆ బాకీ తీర్చుకోవాల్సిన అవసరం అయితే నాకుంది.
మొన్న కూడా ఒక 2 వీక్స్ ముందు కూడా ఏదో యాడ్ గురించి మాట్లాడడం, ఏదో ఒకటి తరచూ నాతో మాట్లాడడం. సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నిజంగా చాలా బాధగా ఉంది. మొన్న శ్రీహరి గారు, ఇప్పుడు ఏవిఎస్, మా ఇండస్ట్రీలో ఒక్కొక్క ఆర్టిస్టు ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఏం చెప్పాలో తెలియట్లేదు. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఏవిఎస్ గారి మృతి చాలా షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఒక హాస్య నటుడిగా విశేషమైన అనేక ప్రజలకి తన హాస్యంతో నవ్వించి నవ్వుల రారాజుగా పేరు తెచ్చుకొని ఆయన 500 చిత్రాల్లో ఒక మంచి నటుడిగా, నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారు.